నమస్తే, వెల్కమ్ టు డెమోక్రటిక్ న్యూస్. రాష్ట్రంలో మూత్రపిండాల వైఫల్య బాధితుల అవస్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. నెల రోజులుగా డయాలసిస్లో వినియోగించాల్సిన పరికరాలు అందుబాటులోకి రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తశుద్ధి కేంద్రాలు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ సంస్థ నిధుల లేమిని కారణంగా చూపుతూ కొన్ని పరికరాలను సమకూర్చలేకపోతుంది. దీంతో కొన్ని కేంద్రాల్లో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుండగా మరికొన్ని చోట్ల మరుసటి రోజుకు డయాలసిస్ను వాయిదా వేసుకోవాల్సిన స్థితి నెలకొంది. రక్తశుద్ధి తప్పనిసరి. మూత్రపిండాల రోగుల్లో కొందరు వారానికి 2 సార్లు, మరికొందరు 3 సార్లు కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఈ తరహాలో రక్తశుద్ధి పొందుతున్న రోగులు సుమారు 10,000కు పైగానే ఉంటారని అంచనా. వారి కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 41 రక్తశుద్ధి కేంద్రాలను అమల్లోకి తెచ్చింది. జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులతో పాటు కొన్ని చోట్ల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఒక్కో చోట 6 నుండి 10 పడకలతో డయాలసిస్ కేంద్రాలని అందుబాటులోకి తెచ్చింది. ₹1 కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన రోగులు ఉచితంగా రక్తశుద్ధి చికిత్సను పొందుతున్నారు. ఇందులో వినియోగించే ప్లాస్టిక్ ట్యూబ్ డయాలైజర్ ప్రతిసారి తప్పనిసరిగా మార్చాలని నిబంధనలతో కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు.